హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ధీరజ్ భద్రావతికి అయితే తన నగలు తనకు అప్పగించి నగలతో పాటు ప్రేమ గురించి అసలు నిజం కూడా భద్రావతికి చెప్పి ఈరోజు అయితే ధీరజ్ భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరి భద్రావతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కళ్యాణ్ వెతకడానికి ప్రేమ ధీరజులైతే ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా కళ్యాణ్ ఫారెస్ట్ తర్వాత ఒక గ్రామంలో ఉంటున్నాడని తెలుసుకొని అక్కడికి బయలుదేరుతారు కదా ప్రేమ ధీరజ్. దారి మధ్యలో కళ్యాణ్ వెతకడానికి వెళ్ళి వీళ్ళిద్దరైతే దగ్గరవుతూ ఉంటారు. కానీ కొద్ది దూరం బస్సులో వెళ్ళాక ప్రేమకైతే వాంతింగ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఒక ముసలావిడైతే బస్ స్టాప్ చేయించి ప్రేమ వాంతింగ్ చేసుకుంటుంది, వెళ్ళు బాబు అని ధీరజ్నైతే ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని వెళ్ళు బాబు, నీ భార్యకు ఇలా నీళ్ళు ఇచ్చి అక్కడే ఉండు అని ముసలావిడైతే ధీరజ్ని ప్రేమ దగ్గరికి పంపిస్తుంది. అప్పుడే ప్రేమ అయితే ఇలా ధీరజ్ వచ్చి తన చెవులు పట్టుకొని ఇలా అంటూ ఉండగా, ఏంట్రా ఇలా వచ్చావేంటి అని ప్రేమ చాలా కోపంగా ధీరజ్ను అంటూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే ఆ ముసలావిడ ఇలా వాంతింగ్స్ చేసుకునేటప్పుడు చెవులు గట్టిగా మూయాలని చెప్పింది, అందుకే వచ్చాను అని ధీరజ్ అయితే చాలా అమాయకంగా అంటూ ఉంటాడు ప్రేమతో. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా మళ్ళీ చాలా కోపంగా కసురుకుంటూ మళ్ళీ బస్ ఎక్కి కూర్చొని ఉంటారు. అప్పుడే ముసలావిడైతే ప్రేమ చెయ్యి పట్టుకొని నాడి చూస్తూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ అని ముసలావిడైతే అంటూ ఉంటుంది. అది విన్న ధీరజ్ ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి బామ్మ నువ్వు మాట్లాడేది? నాడి పట్టుకొని చూస్తే నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలిసిందా అని ప్రేమ అయితే షాక్ అవుతుంది. అవునమ్మా అని ఆ ముసలావిడ చెప్పిన మాటలు విని ధీరజ్ అయితే, ఏంటి ప్రేమ, ఆ కళ్యాణ్ గాడితో నువ్వు వెళ్ళిపోయి ఇంత పని చేసావా అని చాలా కోపంగా ధీరజ్ అయితే ప్రేమను తిడుతూ ఉంటాడు. ప్రేమ అయితే, లేదు నేను ఏ తప్పు చేయలేదు అని ప్రేమ ఎంత చెప్పినా కూడా ధీరజ్ అయితే నమ్మటం లేదు. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమను. అప్పుడే ప్రేమ అయితే, అసలు ఇదంతా ఎలా జరిగింది? నాకేదైనా మత్తు కలిపి ఇచ్చి ఏమైనా చేసుంటాడా కళ్యాణ్ గాడు అని చాలా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ అయితే కళ్యాణ్ చేతిలో మోసపోయినందుకు. ఇలా ప్రేమను మధ్యలో వదిలేసి రాకూడదని ధీరజ్ ప్రేమ అలాగే కళ్యాణ్ని వెతకడానికి వెళ్తూనే ఉంటారు. ఒక దగ్గర కళ్యాణ్ ఉంటున్నాడని తెలుసుకొని ధీరజ్ ప్రేమ అయితే చాలా కోపంగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఆ నగలు ఏం చేశావురా, ఇవ్వు, ఆ నగల వల్ల ఈరోజు మా నాన్నగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మా రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి అని ఆ కళ్యాణ్ని పట్టుకొని కళ్యాణ్ని బాగా కొట్టేసి ఆ నగలు తీసుకొని ధీరజ్ ప్రేమ అయితే ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే ధీరజ్ అయితే ప్రేమ కళ్యాణ్తో ఇలా చేసిందని తెలుసుకొని ప్రేమను మరింత అసహించుకుంటాడు. నువ్వు నాకు అవసరం లేదు, ఈ నగలతో పాటు నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపో, మీ వాళ్లకు నిన్ను అప్పచెప్తాను అని కోపంగా ధీరజ్ అయితే భద్రావతి దగ్గరికి వచ్చి ఆ నగలైతే భద్రావతికి అప్పచెప్తాడు. ఆ నగలు అప్పచెప్పడమే కాకుండా ప్రేమ చేసిన పని గురించి ప్రేమ వేరే అతన్ని ప్రేమించి ఇలా వెళ్ళిపోయింది, ఇప్పుడు ప్రేమ ప్రెగ్నెంట్ అనే విషయం కూడా చెప్తూ ఉంటాడు ఈరోజైతే ధీరజ్ భద్రావతికి. అది విన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ప్రేమను నువ్వు పెళ్లి చేసుకున్నావు, ప్రేమ వేరే అతన్ని ప్రేమించి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని భద్రావతి అయితే ధీరజ్ను అడుగుతూ ఉండగా, నీ ముద్దుల మేనకోడలు ఉంది కదా, తననే అడుగు ఏం జరిగిందో, తను చేసిన పని ఎలా చెప్పుకుంటుందో చూడు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే చాలా కోపంగా. ఏది ఏమైనా సరే నీ నగలు మీ అమ్మాయి ఇద్దరిని కూడా నీకు అప్పజెప్పాము, నువ్వు మా కుటుంబ
కుటుంబం జోలికి మా నాన్నగారి జోలికి రాకూడదు అని ఇక ఈ రోజైతే ధీరజ్ చాలా కోపంగా భద్రావతికి అయితే వార్నింగ్ ఇచ్చి ఇలా ప్రేమను నగల్ని కోపంగా వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేస్తాడు. ఇక అప్పుడే భద్రావతి అయితే ప్రేమ చేసిన పని మొత్తం తెలుసుకుంటుంది ప్రేమ ద్వారా. ఇక నన్ను క్షమించత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నేను వాడితో వెళ్ళిపోయానని తెలిసి కూడా ఇక వాడు నా మెడలో తాళి కట్టాడు. కానీ ఇప్పుడు వాడి వల్ల నాకు ఇలా ప్రెగ్నెంట్ వచ్చిందని తెలుసుకొని నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నాడు. ఇక నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య. ఎలాగైనా ఇప్పుడు నాకు ధీరజ్ కావాలి, ధీరజ్ నేను కలిసి ఉండాలి అని ఇక ప్రేమ అయితే భద్రావతికి చెప్పుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. కానీ ధీరజ్కి అయితే ప్రేమ అంటే మరింత అసహ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఇంత పని చేసింది ప్రేమ, కళ్యాణ్తో ఇలా ఉండి ఇలా చేసింది అని ఇక కోపంగా రగిలిపోతూ ఉంటాడు ప్రేమను తలుచుకుంటూ. ఇక ధీరజ్ అయితే అప్పుడే ఇక వేదావతి అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రేమ, నువ్వు ప్రేమ ఎక్కడ్రా అని ఇక వేదావతి అయితే ధీరజ్ను అంటూ ఉండగా, ప్రేమ ఇక తన నగలు రెండు కూడా ఆ భద్రావతికి అప్పగించి వచ్చేసానమ్మా. మనకు ఆ కుటుంబానికి ఎలాంటి ఇక సంబంధం లేదు. ఇక ఎప్పటికీ ప్రేమ ఈ ఇంటికి రాదు. అసలు ప్రేమ ఏం చేసిందో తెలుసా? ఆ కళ్యాణ్ గారితో వెళ్ళిపోవడమే కాదు, ఇక వాడు ఏదో మత్తివ్వడం వల్ల ప్రేమ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అని ఇక చెప్తూ ఉంటాడు. ఈ రోజైతే ధీరజ్ వేదావతికి. అది విన్న వేదావతి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ప్రేమ కళ్యాణ్ గాడితో ఇలా వెళ్ళిపోవడమే కాక ప్రెగ్నెంట్ కూడా అయ్యిందా అని ఇక షాక్ అవుతుంది ఇక వేదావతికి కూడా. అందుకే నేను ఇక వాళ్ళ ఇంట్లో ప్రేమ గురించి చెప్పి ప్రేమను కూడా నగలతో పాటు అక్కడే వదిలేసి వచ్చేసానమ్మా. ఇక నాకు పెళ్ళి కాలేదు, మళ్ళీ ఇక నేను మామూలుగానే ఉంటాను. ఆ ప్రేమ మాత్రం మన ఇంటికి ఎప్పటికీ రాకూడదమ్మా. ఈ విషయం ఇక నాన్నగారికి తెలిస్తే చాలా బాధపడతాడు. అందుకే ఇక మనం ఏమీ తెలియనట్టు ఉండాలి. ఇక నుండి ఇక వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మన ఇంటికి గొడవకు రారమ్మా. వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వచ్చేసాను అని ఇక ధీరజ్ అయితే వేదావతితో చెప్తూ ఉంటాడు. కానీ ఇక వేదావతి అయితే తన మేనకోడలి బ్రతుకు ఇలా అయింది అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ, ఏంట్రా అలా మాట్లాడతావు? ప్రేమ మోసపోయింది. ఇక అది మనం మర్చిపోయి ప్రేమను మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి ఇక మన కుటుంబంలో ఒక దానిలా ఇన్నాళ్ళు ఉంది. మళ్ళీ ఇప్పుడు కాదని అక్కడ వదిలేసి వచ్చేయడం ఏంటిరా? ఇక తను చేసిన తప్పును మనం క్షమించి ఇక ప్రేమను ఈ ఇంట్లోనే ఉండనివ్వాలిరా. లేకుంటే ఇక ప్రేమ ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేదురా. ఇక తను చేసిన తప్పునే గుర్తు తెచ్చుకుంటూ ఇక అలా పశ్చాత్తాప పడుతూ చివరికి ఏం చేసుకుంటుందో ఏమోరా అని ఇక వేదావతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ప్రేమ గురించి అయితే. అప్పుడే ఇక ధీరజ్ అయితే, లేదమ్మా, ఆ ప్రేమ ఇలా జరిగిందని తెలుసుకొని కూడా నా భార్యగా ఎలా అంగీకరించను అని ఇక చాలా ఏడుస్తూ ఉంటాడు ధీరజ్ కూడా. అప్పుడే ఇక వేదావతి అయితే, నా కోసం మళ్ళీ నువ్వు ప్రేమను ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలిరా అని ఇక వేదావతి అయితే ధీరజ్తో అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే, ఇక నేను ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను, కానీ ఆ ప్రేమను మాత్రం నా భార్యగా ఊహించుకోలేను, ఈ ఇంటికి తీసుకురాలేనమ్మా అని ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. మరి ఇక వేదావతి ఏం చేయబోతుంది? తన కొడుకు కోడల్ని కలపడానికి ఇక తన మేనకోడల జీవితాన్ని ఎలా బాగు చేయబోతుంది? మరి ఇక అసలు నిజం తెలుసుకున్న సేనాపతి భద్రావతి ఇక అందరూ కూడా మళ్ళీ ధీరజ్ దగ్గరికే వచ్చి ధీరజ్ని బ్రతిమాలి ధీరజ్ ప్రేమల్ని ఒకటి చేస్తారా? మరి ఇక ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.